శాంతి మురళీ డేట్ 22/6/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 15/12/2005. మురళీ సారాంశం. ఇప్పుడు స్నేహము మరియు సహయోగముల రూపురేఖలను స్టేజ్ పైకి తీసుకురండి. ప్రతి ఒక్కరికి గుణాలు మరియు శక్తుల కానుకనివ్వండి. ఈరోజు పరమాత్మ అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది విశ్వంలో కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ నిస్వార్థ ప్రేమ. ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రియే నిరాకారుడు, నిరహంకారుడు. మనుష్య ఆత్మ శరీరధారిగా అయిన కారణంగా ఏదో ఒక స్వార్థంలోకి వచ్చేస్తుంది. పరమాత్మ అయిన తండ్రియే తమ పిల్లలకు అటువంటి నిస్వార్థమైన ప్రేమని ఇస్తారు. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితమునకు విశేష ఆధారం. బ్రాహ్మణ జీవితమునకు ప్రాణదానం వంటిది. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ అనుభవం తక్కువగా ఉన్నట్లయితే, ప్రేమ లేకపోతే జీవితం రమణీకంగా ఉండదు, నిస్సారమైన జీవితం అయిపోతుంది. పరమాత్మ ప్రేమయే జీవితంలో సదా తోడును కూడా ఇస్తుంది. సహచరునిగా అయ్యి సదా సహయోగిగా ఉంటారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, తోడు ఉంటుందో అక్కడ అన్నీ సహజంగా సరళంగా అయిపోతాయి. కష్టం యొక్క అనుభవం ఉండదు. పరమాత్మ ప్రియులు ఏ వ్యక్తి లేక ఏ సాధనాల ఆకర్షణలోనికి రాజాలరు. ఎందుకంటే పరమాత్మ ఆకర్షణ, పరమాత్మ ప్రేమ ఎంతగా అనుభవం చేయిస్తుందంటే వారు ప్రేమ కారణంగా సదా లవలీనులై ఉంటారు. దీనినే లోకులు పరమాత్మలో లీనం అయిపోవడము అని అనుకుంటారు. పరమాత్మలో లీనం అవ్వరు, కానీ పరమాత్మ ప్రేమలో లీనమవుతారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తారు. అందరూ పరమాత్మ ప్రియులుగా అయితే అయ్యారు, కానీ ఒకరేమో లవ్లీ అంటే ప్రియమైన పిల్లలు, ఇంకొకరు లవలీనులైన పిల్లలు. లవలీనులైన పిల్లల గుర్తు వారు సదా పరమాత్మ ఆజ్ఞపై సహజంగా నడుస్తారు. ఆజ్ఞలో కూడా ఉంటారు మరియు దేహ బాణం నుండి బలిహారమై కూడా ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు బలిహారం అవ్వడం కష్టం కాదు. అన్నింటికంటే మొదటి ఆజ్ఞ యోగి భవ, పవిత్ర భవ. ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞపై నడవటం కష్టం అనిపించదు. ఒకవేళ కష్టపడాల్సి వస్తుందంటే ప్రేమ యొక్క శాతము తక్కువగా ఉందని అర్థం. ఎక్కడో అక్కడ ప్రేమలో ఏదో ఒక లీకేజ్ ఉంది. రెండు విషయాల లీకేజ్ శ్రమ పడేలా చేస్తుంది. ఒకటి పాత ప్రపంచపు ఆకర్షణ, ప్రపంచంలోని సంబంధాలు, పదార్థాలు అన్నీ వచ్చేస్తాయి. రెండు పాత సంస్కారాల ఆకర్షణ. ఈ పాత ప్రపంచం మరియు పాత సంస్కారాలు తమ వైపుకు ఆకర్షితం చేసేస్తాయి. కనుక పరమాత్మ ప్రేమలో శాతం వచ్చేస్తుంది. ఈ రెండు లీకేజీల నుండి ముక్తమయ్యానా అన్న దానిని చెక్ చేసుకోండి. అందరి లక్ష్యము ఏంటి? పిల్లలు ఎవరిని అడిగినా వారు ఒకే సమాధానం ఇస్తారు. బాబా సమానంగా అయ్యే లక్ష్యము అని అంటారు. ఇదే కదా? ఇదే అయితే చేతులెత్తమంటున్నారు బాప్దాదా. ఇదే లక్ష్యమా? పక్కానా? లేకపోతే మధ్య మధ్యలో మారిపోతుందా? బాబా మరియు దాదా ఇరువురి సమాన సంస్కారం ఏది అని బాబా పిల్లలను అడుగుతున్నారు. బాబా సదా ప్రతి ఆత్మ పట్ల ఉదార చిత్తులుగా ఉన్నారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహంగా ఉంటూ గౌరవ స్వరూపంలో సహయోగిగా ఉన్నారు. ఎలా అయితే బ్రహ్మ బాబా పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల సహయోగిగా అయ్యారో, స్నేహితులుగా అయ్యారో, అలా సర్వులకు సదా స్నేహితులు మరియు సహయోగులు. దీనినే సమానులుగా అవ్వటము అని అంటారు. సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో కష్టపడడానికి గల కారణం లవ్లీగా అయ్యారు, కానీ లవలీనులుగా అవ్వలేదు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఒకే చదువును, ఒకే పాలనను, ఒకే వరదానాన్ని ఇస్తారు. చివరి నంబర్లోని వారు అని తెలిసినా కూడా బాప్దాదా ఏ పిల్లవానిలోని అవగుణాన్ని, బలహీనతను సంకల్పంలో కూడా ధారణ చేయరు. గారాబాల పిల్లలు, అతి ప్రియమైన పిల్లలు, మధురాతి మధురమైన పిల్లలు అన్న ఈ వృత్తితోనే చూస్తారు. ఎందుకంటే ఇటువంటి వృత్తి మరియు శ్రేష్ట దృష్టి ద్వారా బలహీనులు కూడా మహావీరులైపోతారు అన్నది బాప్దాదాకు తెలుసు. అలాగే మీ శ్రేష్ట వృత్తి మరియు శుభభావన, శుభకామనల ద్వారా ఎవరినైనా పరివర్తన చేయగలరు. ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తాము
అన్నది మీ ఛాలెంజ్ అయినప్పుడు మరి ఆత్మల పరివర్తన చేయలేరా? ప్రకృతి జీతులుగా అవుతారు కనుక ఆత్మ యొక్క శ్రేష్ఠ భావన ద్వారా, కళ్యాణపు కోరిక ద్వారా ఆత్మను పరివర్తన చేయలేరా అని బాప్దాదా అడుగుతున్నారు. క్రొత్త సంవత్సరంలో బ్రాహ్మణ పరివారం అందరిలో ఒకరి పట్ల మరొకరు శుభభావన, శుభకామనలను పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇతరులను పరివర్తన చేయటంలో సహయోగిగా అవ్వండి. వారి సంస్కారంలో ఫలానా బలహీనత ఉంది అని తెలిసినా కానీ మీ స్నేహం మరియు సహయోగ శక్తి ద్వారా సహయోగులుగా అవ్వండి. ఒకరికొకరు సహయోగం అనే చేతులను కలపండి. సహయోగం యొక్క కలయిక ద్వారా మాల తయారవుతుంది. కేవలం శిక్షణను ఇవ్వకండి, స్నేహము నిండిన సహయోగాన్ని ఇవ్వండి. అతీతులుగా అవ్వకండి, దూరం చెయ్యకండి, సహాయకులుగా అవ్వండి. ఎందుకంటే విజయమాల మీ స్మృతి చిహ్నం. క్రొత్త సంవత్సరంలో ఏం చెయ్యాలి అని అందరూ బాప్దాదాని అడుగుతారు. ఇప్పుడు సందేశవాహకుల సహయోగం మరియు స్నేహం యొక్క రూపురేఖలను స్టేజ్ పైకి తీసుకురండి. మహాదానులుగా అవ్వండి. మీ గుణాలతో సహయోగిగా అవ్వండి. సహయోగులుగా తయారు చేయండి. ఇలా మీ గుణాలతో, అవి పరమాత్మ గుణాలే అయినా ఏ గుణాలనైతే మీలో మీరు అలవరుచుకున్నారో ఆ గుణాల శక్తితో వారిలోని బలహీనతలని దూరం చేయండి. బాబా ద్వారా లభించిన గుణాలను పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోండి. ఈ సహయోగం అనే కానుకను ఒకరికొకరు ఇచ్చుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. బలహీనులకు సహయోగమును ఇవ్వటం, ఇది అవసరమైన సమయంలో కానుకను ఇవ్వటం లాంటిది. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి, లేపండి, పైకి లేపండి. వీరు ఇలా, వారు అలా, ఇలా అనకండి. వీరు ప్రభువు ప్రేమకు పాత్రులైన వారు. కోట్లలో కొద్దిమంది విశేష ఆత్మలు, విజయులుగా అయ్యే ఆత్మలు అన్న ఇటువంటి దృష్టిని పెట్టుకోండి. ఇటువంటి బ్రాహ్మణ సంఘటనను తయారు చేసినట్లయితే బాప్దాదా ఆ విజయానికి చప్పట్లు కొడతారు. మీరు కూడా పదే పదే చప్పట్లు కొడతారు కదా. బాప్దాదా కూడా అభినందనలు, శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ అనే చప్పట్లను కొడతారు. మీరు కూడా తోడుగా చప్పట్లను కొడతారు కదా. ఇప్పుడు మంచిగా చప్పట్లు కొట్టారు, కానీ విశ్వం అంతటి ముందు చప్పట్లు మ్రోగాలి. మా ఇష్టదేవతలు వచ్చారు, మా పూజ్యులు వచ్చారు అని అందరి నోటి నుండి ఈ శబ్దము వెలువడాలి. అందరూ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులను సమాప్తం చెయ్యండి. ప్రత్యక్షమయ్యేందుకు ఏర్పాట్లను చేయండి. చూడండి, ఇప్పుడు ప్రకృతి కూడా ఎంత విసిగిపోతూ ఉందో. మరి ప్రకృతిని కూడా శాంతపరచండి. మీరు ప్రత్యక్షమైపోతే విశ్వశాంతి స్వతహాగానే ఏర్పడుతుంది. ఈ రోజుల్లో విశ్వంలో 2 విషయాలు విశేషంగా జరుగుతున్నాయి. ఒకటి ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం, రెండవది భోజనంపై అటెన్షన్ పెట్టడం. మరి మీరు కూడా ఈ రెండింటిని చేస్తున్నారా? మీ ఎక్సర్సైజ్ ఏంటి? శారీరక వ్యాయామాన్ని అయితే అందరూ చేస్తారు, కానీ మనసు యొక్క ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు, మరియు ఫరిస్తాల నుండి దేవతలు. ఈ మనసా డ్రిల్ చేసే అభ్యాసంను ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. శుద్ధ భోజనం, మనసులో శుద్ధ సంకల్పాలు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు వచ్చినట్లయితే అది మనసు యొక్క అశుద్ధ భోజనం అవుతుంది. కనుక మనసులో సదా శుద్ధ సంకల్పాలు ఉండాలి. 2 చేయటం వస్తుంది కదా. ఎంత సమయం కావాలంటే అంత సమయం శుద్ధ సంకల్పాల స్వరూపంగా అవ్వండి. నలువైపులా కల పరమాత్మ ప్రియులైన అధికారి విశేష ఆత్మలకు సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యేవారు బాబాకు స్నేహి మరియు సహయోగి ఆత్మలకు సదా విజయులు మరియు విజయ పతాకాన్ని విశ్వంలో వ్యాపింపజేసేవారికి ఈ లక్ష్యమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చి విజయీ పిల్లలకు సదా ఈ పాత ప్రపంచము మరియు సంస్కారాల ఆకర్షణ నుండి దూరంగా ఉండేవారికి బాబా సమానమైన పిల్లలకు మనోభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: మనస్సు యొక్క మౌనం ద్వారా సేవలో నూతన ఇన్వెన్షన్లను కనుగొనే సిద్ధి స్వరూప భవ. ఏ విధంగా ప్రారంభంలో మౌనవ్రతాన్ని పాటించినప్పుడు అందరూ ఫ్రీ అయిపోయేవారు, సమయం మిగిలేది, అలా ఇప్పుడు మనస్సు యొక్క మౌనాన్ని పాటించండి. దీని ద్వారా వ్యర్థ సంకల్పాలు రాను కూడా రాకూడదు.
ఏ విధంగా నోటి నుండి శబ్దం రాదో అలా వ్యర్థ సంకల్పం రాకుండా ఉండటం, ఇదే మనస్సు యొక్క మౌనం. అప్పుడు ఇక సమయం మిగిలిపోతుంది. ఈ మనస్సు మౌనం ద్వారా సేవలో ఎటువంటి క్రొత్త ఇన్వెన్షన్లు వెలువడతాయంటే వాటి ద్వారా సాధనాలు తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు క్షణంలో విధిని ప్రాప్తి చేయిస్తాయో అలా ఈ సైలెన్స్ సాధనాల ద్వారా క్షణంలో విధి ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం కూడా వారి ముందు సమర్పితమైపోతుంది. అచ్చా. ఓం శాంతి.